గురువుగారు, ఆత్మస్తుతి, పరనింద అనేవి సమర్థనీయం కాదు. ఈ రెండిటి వల్ల కలిగే దోషం ఏంటి? ఆయుర్దాయం తగ్గిపోతుంది. ముందు శరీరానికి అహం అనే పేరిట అంతుచిక్కని వ్యాధి సంక్రమిస్తుంది. ఏ వ్యాధి లేదండి, ఎన్ని టెస్టులో చేయించాను కానీ ఏ టెస్టులో కూడా ఏది తేలడం లేదు. అసలు ఏంటి వ్యాధి తెలుసుకుందామా అంటూ నేను దానింటే పడ్డాను. ఎందరు డాక్టర్లను కలిశానో, ఎన్ని టెస్టులు చేయించానో. మనం ఏ కొత్త డాక్టర్ పేరు చెప్పినా మాకు తెలుసండి అనేవారు ఉంటారు. వారిలో ఉన్న ఆ అంతుచిక్కని వ్యాధికి పేరు అహం. అందుకు కారణం ఆత్మస్తుతి, పరనింద. మేమే గొప్ప, మాకు తెలిసిందే సత్యం అనేది ఆత్మస్తుతిగా మారుతుంది. ప్రాచీనులు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎవరి పేరు వారు చెప్పుకోకూడదు అనేటటువంటి వారు. ఏదైనా సందర్భంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోతే మనల్ని మనం పరిచయం చేసుకోవాలి అంటే నన్ను కాకునూరి స్వామిమూర్తి అంటారండి అనాలి, నేను అని అనకూడదు. ఆంగ్ల సంస్కృతి బాగా వ్యాపించడంతో దిస్ ఈజ్ అనేటటువంటి భాష మొదలైంది. దిస్ ఈజ్ మూర్తి అని చెప్పుకోవడం మొదలైంది. అది ఆత్మస్తుతి. నన్ను అలా పిలుస్తారు, నాకు తెలియదు ఆ పేరు నాది అని. నేను పుట్టిన 20 రోజులకి అందరూ పెట్టారు. పెరిగిన 3 ఏళ్లకి క్లాసులో టీచరు, బంధువులు అందరూ ఈ పేరుతో పిలుస్తూ ఉంటే ఓహో ఈ పేరు నాది అని అర్థమైంది. ఈ శరీరంలో ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం శివంగా ఉండేది కాస్త శవంగా మారిన తర్వాత అందరూ ఏమంటారు ఈ శరీరాన్ని అంటే శరీరం అనే పిలుస్తారు, బాడీ అని అంటారు. కట్టేసే సమయంలో కొంచెం అప్ చేయండి, కొంచెం డౌన్ చేయండి అంటారు. బాడీ అప్ డౌన్, పేరుతో పిలవరు. కాబట్టి ఆ మొదటి రోగానికి ఆత్మస్తుతి అని పేరు. ఆత్మస్థితితో పాటుగా అహం అనే ఆ రోగం రావడానికి రెండవ కారణం పరనింద. ఒక్కడున్నాడు, వాడు దుర్మార్గుడు, వాడికి సనాతనం అంటే పట్టదు. అలాంటి వాడిని పెట్టుకొని ఏ పని చేసినా మనకు దుఃఖ కారణం అవుతుంది. ఇలా పరనింద చేసేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. పేరు చెప్పకుండా ఒక వ్యక్తిని అలా నిలబెట్టి దూషణలు చేస్తూ అతడు 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 అంటే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఆ వ్యక్తి దూషణలు చేస్తూ కీర్తిని పొందుతూ ఉంటారు. ఇది కూడా రోగకారకం, అహాన్ని పెంచేదే అవుతుంది. అహం పెరగడంతో ఆ వ్యక్తి నడకలో మార్పు వస్తుంది. ఆ వ్యక్తి భుజాలు వెనక్కి వాల్తాయి, అంటే బోర విరుచుకొని అంటాం మనం. అలా నడక మారుతుంది, కంటిచూపు మారుతుంది, వినయం నశిస్తుంది, తెలియకుండానే అహం పెరుగుతుంది. ఈ అంశాలన్నీ సంక్షిప్తంగా కాకుండా సవివరంగా తెలుసుకుందాం అనేటటువంటి జిజ్ఞాసువులకు మిర్రర్ అని ఒక ఆంగ్ల నవల ఉంది, ఇంగ్లీష్ నవల. ఆ నవల పేరు మిర్రర్. అది చదివితే ఈ ఆత్మస్తుతి, పరనింద అనే కారణంగా వచ్చే గుణగణాలు ఏమిటో, వ్యాధి కారకం ఏమిటో అద్భుతంగా మనకు తెలియవస్తుంది. కొమ్ములు మొలిచాయంటూ ఉంటారే, ఆ నవలలో ఆ రచయిత చెప్పే అంశం ఇదే. కాబట్టి ఈ రెండు మనలో అహాన్ని పెంచుతాయి. ఈ రెండు పనికిరావు.